అమ్మా, పెళ్ళికొడుకు ఫోటో ఉందా నీ దగ్గర? ఎక్కడ పెట్టావ్? ఫ్రెష్ అయి రాగానే అడిగింది. పెళ్ళికొడుకు ఫోటోనా? అదేంటమ్మా, పెళ్లిచూపులన్నారు కదా, కనీసం పెళ్ళికొడుకు ఫోటో కూడా ఇవ్వలేదా? మీ నాన్నేమివ్వలేదే. నేనడగలేదు. రాత్రికి వస్తారు కదా, అడుగుదాంలే. ఇందా ఇవి తిను. అక్కని బయట వాకిలి ఊడ్చి సంధ్య ముగ్గు వెయ్యమని చెప్పు, సరేనా? వెళ్ళు. పెళ్ళికొడుకు ఫోటో చూడాలని ఎగ్జాక్ట్గా వచ్చిన రాణి ఉసురుమంటూ వెనక గదిలోకి వెళ్ళింది తన అక్కతో మాట్లాడటానికి. కాని అప్పటికే తల్లిమాటలు విన్న సోని బయట వాకిలి ఊడ్చి గుమ్మం ముందు కొన్ని నీళ్లు చల్లి నేలావంక వేసింది తులసికోట ముందు. సాయంత్రం పనులన్నీ పూర్తి చేసుకొని సంధ్యవేళ ఇంటిని అందంగా పెట్టుకొని ఆడపిల్లలు చక్కగా ఉంటే ఆ ఇల్లు సంతోషంతో కళకళలాడుతూ ఉంటుందని తల్లి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. చిన్నప్పటినుండి వాళ్లు స్కూల్ నుండి రాగానే స్నానాలు చేపించి రెడీ అయ్యాకనే తినటానికి ఏదైనా పెట్టేది. అమ్మా, ఇంటికి రాగానే స్నానమేంటమ్మా, కాసేపు కూర్చోనివ్వు అని రాణి అయిన తల్లిని విసుక్కుంటుందేమో కాని సోని మాత్రం ఎప్పుడూ తల్లిమాటకు ఎదురుచెప్పదు. పేరుకు తగ్గట్టుగా అందంగా ఉంటుంది సోని. వయసు తెచ్చిన సొగసుతో చామన ఛాయ కన్నా కాస్త ఎక్కువ రంగుతో నడుం వరకు ఉన్న ఒత్తుగా ఉండే జుట్టుతో అందంగా ఉంటుంది సోని. కాని నోరు విప్పి మనసులో ఉన్న మాటని ఎప్పుడూ బయటపెట్టదు. అమ్మా, నాకీ డ్రెస్ కావాలి అని కాని, ఇది తినాలని అనిపిస్తుందని కాని ఎప్పుడూ అడిగిందిలేదామే. దానికి కారణం తల్లిదండ్రి ఆర్థిక పరిస్థితి. వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకుని సర్దుకుపోయే మనస్తత్వం ఆమెది. కాని దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు ఆమె తల్లిదండ్రి ఇద్దరూ కూడా. పెద్దది నోరు తెరిచి ఏదీ అడగదు, అమాయకురాలు అని అనుకునేవాళ్లు. కాదని వారించలేదు సోని. సర్దుకుపోతే సంతోషంగా ఉంటాంకదా, లేని గొడవలెందుకు అన్నట్టుగానే ఉండేది. అదే ఆమె మనస్తత్వం. ముగ్గు వేసి వచ్చాక మొహం కడుక్కుని ఉన్న స్టిక్కర్ కింద కుంకుమ పెట్టుకుని చెల్లెలి పక్కకి వెళ్లి కూర్చుంది ఆమె చదువుకుంటుంటే. అక్కా, ఫోటో తీసుకోలేదంట. అసలు నువ్వెలా ఒప్పుకున్నావక్కా? అయినా అప్పుడే నీకు పెళ్ళేంటి చెప్పు? మనకేది మంచిదో అమ్మానాన్నకి తెలియదా రాణీ? బుద్ధిగా చదువుకో, నువ్వు బాగా చదువుకోవాలి, మంచిగా ఉద్యోగం చెయ్యాలి, నీ దృష్టి చదువుమీదనే ఉండాలి, అమ్మానాన్నని బాగా చూసుకోవాలి. అక్కా, అప్పుడే నాకప్పగింతలు పెడుతున్నావేంటి? నీ పెళ్ళింకా కుదర్లేదు కదా. పెళ్లివాళ్లు రావాలి, వాళ్లకి నువ్వు నచ్చాలి, ఆ తర్వాత నాన్న ఇచ్చే కట్నం నచ్చాలి. అప్పుడు పెళ్లి గురించి ఆలోచించి ముహూర్తం పెట్టిస్తారు. అప్పుడు పెళ్లి తర్వాత అప్పగింతలు అప్పగించు. అయినా నువ్వు నచ్చకుండా ఉండవులే కాని వాళ్లకి నీతో పాటు కట్నం కూడా నచ్చాలి కదా. అసలే పెళ్ళికొడుకు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడంట. అలా అయితే ఎక్కువ కట్నంనే అడుగుతారు కదా. నాకు ఎగ్జామ్ ఫీజు కట్టడానికే నేను నాన్నని 10 సార్లు అడగాలి. అలాంటిది ఇప్పుడు వాళ్లకి కట్నం ఇవ్వాలి అంటే ఎక్కడి నుండి తెస్తారో? నిజమే, ఇప్పుడు పెళ్ళంటే కట్నం అడుగుతారు గదా. బంగారమంటే అప్పుడు కొంచెం దాచి చెవులకి ముక్కుకి మెడలో ఒక గొలుసు చేపిచ్చారు ఇద్దరికి. మరి కట్నం సంగతేంటి? నాన్నకి ఆపరేషన్ అయినప్పుడు డబ్బు చాలా ఖర్చయింది కదా, మళ్ళీ ఇప్పుడు డబ్బు అంటే ఎక్కడ్నుండొస్తుంది? ఆ తిప్పలు మేం పడతాం సోనీ. అయినా మీ పెళ్లికోసమని కొంత జమ చేస్తూనే వచ్చాం మేము. ఇంక పడితే ఎక్కడైనా అప్పు తెస్తాం కాని నువ్వలా దిగులుగా ఉండకు. దీపాలు పెట్టేవేళ అలా ఉంటే ఇంటికి మంచిది కాదు. తల్లి మాటలతో తన మొహంలో దిగులు మాయం చేసి నవ్వుతూ చూసింది. కాని ఆమె మనసులో ఆలోచన మాత్రం దూరం అవ్వలేదు. కట్నం వాళ్లు ఎంత అడుగుతారో, తండ్రి ఎంత కష్టపడతారో అన్న భయం ఆమెది. అంతలోనే ఈ పెళ్లి సంబంధం కుదరకపోతే బాగుండు, వాళ్లకి నేను నచ్చకపోతే బాగుండు. నాన్న కష్టపడే అవసరముండదు. కొన్ని రోజులాగితే నేను మిషన్ నేర్చుకుని ఎంతో కొంత సాయం చెయ్యవచ్చు అని పిచ్చిగా మనసులో అనుకుంది. ఆపై వాడి నిర్ణయం తెలియక